నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ కుమార్ యాదవ్, కమిషనర్ వైభవనందన్ అన్ని విభాగాల అధికారులతో కలిసి స్థానిక సంతపేట మార్కెట్ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఆదేశాల మేరకు మార్కెట్ ప్రాంగణంలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంగణంలోని 160 దుకాణాలలో ఇప్పటికే 125 దుకాణాలలో వ్యాపారాలు జరుగుతున్నాయని, 35 దుకాణాలు ఇంకా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మార్కెట్ ప్రాంగణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ కుమార్ యాదవ్, కమిషనర్ వైభవనందన్ అన్ని విభాగాల అధికారులతో కలిసి స్థానిక సంతపేట మార్కెట్ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఆదేశాల మేరకు మార్కెట్ ప్రాంగణంలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంగణంలోని 160 దుకాణాలలో ఇప్పటికే 125 దుకాణాలలో వ్యాపారాలు జరుగుతున్నాయని, 35 దుకాణాలు ఇంకా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మార్కెట్ ప్రాంగణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. ఏదైతే ఒక మంచి ఆలోచనతో 2014-19 మధ్య ఆనాడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు దీన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేస్తున్నాడు. 160 షాపులు ఉన్నాయి. ఇందులో ఈ 165 షాపులకు గాను 125 షాపులు ఆక్యుపై అయి ఉన్నాయి, 35 షాపులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు కావచ్చు, స్థానిక మా కూటమి నాయకులు కావచ్చు, పెద్దలందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే స్థానికంగా వ్యాపారాలు చేసుకునేటువంటి అందరూ ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మంత్రి గారు అటు కమిషనర్ గారిని మమ్మల్ని అన్ని శాఖల అధికారులతో కలిసి మార్కెట్ని విజిట్ చేసి వాస్తవ పరిస్థితి చూసి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేయాలా, ఎప్పటి లోపల చేయగలుగుతామనేది ఒక నివేదిక రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. రేపు శని ఆదివారాల్లో గౌరవ మంత్రి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టికి ఇక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే వీలైనంత త్వరితగతిన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేదానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోండి. గతంలో ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుండేవి, రాత్రుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు చేసుకునే మేమందరం కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వ్యాపారస్తులు అనేక మంది ఇప్పుడు మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అవసరమైనటువంటి, ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులకు అవసరమైనటువంటి ఏ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ సంతపేట మార్కెట్లో ఇవాల్టి నుంచి చిన్నపాటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకోబడతాయి. అవి ఎవరైనా సరే, మా పార్టీ వారైనా సరే. ఇందులో ఏమాత్రం నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు, తప్పు పని చేసే వాళ్ళు ఎవరైనా ఉపేక్షించొద్దు, అది మన పార్టీ వారైనా సరే అని చెప్పున్నారు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం, ఇవాల్టి నుంచి సంతపేట మార్కెట్ పరిసర ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు, జరిగితే కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో అలాట్మెంట్ చేసిన తర్వాత 35 షాపులు ఖాళీగా ఉన్నాయి. వాటికి అలాట్మెంట్ చేయడంతో పాటు ఇక్కడ ఈ మార్కెట్ వాతావరణాన్ని కొన్ని యాక్టివిటీస్ వలన డిస్టర్బెన్స్ ఉంది, వాటిని పసిగట్టి ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడంతో పాటు ఇక్కడ ఒక చక్కటి మార్కెట్ని నెలకొల్పాలని చెప్పి గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఒక మంచి మార్కెట్ని నెలకొల్పడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా మంచి మార్కెట్ వాతావరణాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.